సంస్కారాన్ని అందించే సాహిత్యం ఒకటి. కాబట్టి మానవ సంబంధాలని వాళ్ళ గ్లోబలీకరణ తర్వాత మానవ సంబంధాలన్నీ కూడా దూరం వచ్చినటువంటి వేళ మానవ సంబంధాలను పునరుద్ధరించేది మరి సాహిత్యం ఒకటే. జగిత్యాల జిల్లా సాహిత్యానికి ఎంత మరి కంట్రిబ్యూషన్ ఉందో, ఇక్కడి సాహిత్యం ఎంత వెలువరిస్తుందో. ధర్మపురి నరసింహస్వామి ఒక శేషప్ప శతకం తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనంటే అతిశయోక్తి కాదు. జయశేఖర రమణయ్య గారు లాంటి పెద్దలు, సంగారపు నరసింహ గారు పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ సాహిత్యవేత్తలు. ఆ డాక్టర్ అంజలి వెంకటరాయణ గారు, డింగ రామాచార్య గారు చెప్పుకుంటూ పోతే మహామహులు ఎదురు ఈ జిల్లాలో ఉన్నారు. వారి సాహిత్యం ఒక స్రవంతి అలిచేటి ప్రభాకర్ ముఖ్యంగా చాలా మినీ పోయిమ్స్ మొత్తం తెలుగు సాహిత్యం తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు భాష సాంస్కృతిక పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. మా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాలుగా మేము చేపట్టి నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన తర్వాత ఈ రాష్ట్ర గొప్పదనాన్ని గ్రంథస్థం చేయాలి. తెలంగాణ గొప్పది అనే మాటల్లో చెప్తే చాలదు. వివిధ రంగాలలో తెలంగాణ వైభవం ఎంత గొప్పది చెప్పడానికి ఒక ప్రామాణికమైన అంశాలను నిర్దేశించుకొని అన్ని జిల్లాల్లో కోర్ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక కన్వీనర్ను, ఇతర సభ్యులను ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీకి కొన్ని బాధ్యతలు మేము అప్పగిస్తూ వస్తున్నాము. సుమారుగా ఒక తెలుగు ఈ జిల్లా చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యము, కళలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు ఇట్లా సుమారుగా సగటున 40 అంశాలని మేము నిర్దేశించుకొని ఆ 40 అంశాల్లో వ్యాసాలు రాయదగిన పెద్దలను, వ్యాసకర్తలను, పరిశోధకులను మేము నిర్ణయించుకొని వారి చేత వారికి ఎప్పటికప్పుడు వారితో అనుసంధానం కలిగి ఉండి వారి చేత వ్యాసాలు రాయించి ఆ వ్యాసాలు వచ్చిన తర్వాత వాటిని సాకల్యంగా చదివి ప్రతి అక్షరము ప్రతి వాక్యము చదివి అవి కంపోజ్ చేయించి ప్రూఫ్ రీడ్ చేసి పుస్తకంగా సమగ్రంగా ఇవాళ తీసుకొచ్చినాము. ఇది 22వ సరే ఇక్కడ జైతర్ బోర్డు కావాలంటే తెలంగాణ జగిత్యాల జిల్లా అంటేనే కళలకు పుట్టినిల్లు, అలాగే ఉద్యమాల గడ్డ కాబట్టి మరి ప్రతి ఒక్కరికి జగిత్యాల రాజకీయం కాకుండా ఏ దానికైనా ముందుండే జగిత్యాల జిల్లాకు ఇంత మంచి బుక్ను అందజేసిన చెన్నై గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే బుక్ అంటేనే మా కలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గుర్తొస్తుంటారు. ఎన్నో కళలు నిండిన ఒక పుస్తకాన్ని రచించి మాకు ఇచ్చి మరి రానున్న భవిష్యత్తు తరాలకు ఒక మంచి బాట వేసిన ఎంతో మంది కవులకు హృదయపూర్వక
హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే జగిత్యాలను ముందుంచి మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గం నేర్పించాలని చెప్పేసి, అన్నిటికంటే కళ గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే మా ఇంట్లో కూడా ఒక కళాకారుని ముందుకు ఆడపచ్చు. సో అట్లాగే ప్రతి ఒక్క కళాకారులు ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి రానున్న భవిష్యత్తు వాళ్ళ పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును అందజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఒక పుస్తకాన్ని ఇచ్చి పుస్తకం చదవడంతో మరి వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇదే ట్రై చేయాలని చెప్పేసి, మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొదటికి వెళ్ళిన నుండి కూడా జగిత్యాల ప్రాంతం అంటే ఉద్యమాలకే కానీ ప్రతి దానికి ఒక చరిత్రలో ఒక పేరున్నది. అప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీ గోడల మీద కూడా జగిత్యాల పేరు రాసున్నది గతంలో 50 సంవత్సరాల క్రితం. కాబట్టి ఏ ఉద్యమమైనా, తెలంగాణ రాష్ట్రం ఉద్యమైనా కానీ ఏ ఉద్యమైనా జగిత్యాల నుండి ఒక అపూర్వ కాలేజీ విద్యార్థులకు కానీ స్కూల్ విద్యార్థులకు కానీ ప్రతి ఇష్యూలో కూడా స్పందించి మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అన్నింటికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఈ జిల్లాను ఇవాళ ఒక మంచి దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ హబ్గా జగిత్యాల ప్రాంతం ఏర్పడింది. మరి నేను చూస్తున్నాను ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, జేఎన్టీ కానీ, మ్యాథ్స్ సెంటర్స్ కానీ, ఇలా పోతే అగ్రికల్చర్ కాలేజ్, ఇలా ఎన్నో కాలేజీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. జగిత్యాల పట్టణం ఇంకా అభివృద్ధి పథంలో పోయే విధంగా ముందుకు ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు ఆవిష్కరించిన ఈ బుక్ కూడా రేపు రాబోయే యువతకు కానీ, విద్యార్థులకు కానీ, ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ కూడా ఈ జగిత్యాల ఏంటి చెప్తుంది బుక్ చూసుకుంటే వాళ్ళకు తెలిసే విధంగా చేసినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. మంచి కార్యక్రమం. వాస్తవానికి గత కొన్ని రోజులుగా మనం అందరం బాధలు 3 రోజులని వివిధ కార్యక్రమాలు చేస్తూ అకాల కారణంగా చంపబడిన వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేసాం, సంతాపం ప్రకటించాం. ఈరోజు కూడా సంతాప తీర్మానంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వాస్తవానికి నేను వద్దకు నేను అర్థంగా కానీ నాకు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కార్యక్రమం నాయకుడి దగ్గర ఉన్నాయి. జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాబు పూలే విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వారు పరిశీలనకి వెళ్ళిన సందర్భంలో వారి కార్యాలయం లేదు. ఇలా పరిశీలించి వారు వెళ్ళిన తర్వాత మా పురుషోత్తం నాయక్, మా ధర్మనాయకుడు ఇక్కడ ఉన్నాడు కళాకారుడు, పురుషోత్తం నాయకుడు ఇక్కడ కలిసి సరే ఇట్లా నేను ఇట్లా సినిమాలలో ఇట్లా యాక్ట్ చేస్తా ఉంటాను, నాది చేయించాలని వస్తున్నానంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అయింది. అలా కలిసిపోవాలి అని చెప్పి మన ప్రాంతీయ తరగతి మనకు ప్రేమ కలిసి వస్తాయి కదా, ఇద్దరు కలిసిపోయి చిన్న హోటల్కి చిన్న హోటల్ పెద్ద పోయి కలిసి ఛాయ్ తాగి సమోసా తిరిగి మాట్లాడుతూ బయట కలిసిపోయి అదే రోజున నేను వస్తున్నాను. అప్పుడే అనుకున్నా రామకృష్ణ గారి కార్యక్రమం పెడుతున్నారంటే చెన్నై పెద్దలు యువ కళాకారులు లాంటి పురుషోత్తమ గారు, రాజేందరు వీళ్ళందరూ పుడతారు. మనం కొంత బాధలు ఉన్నా కానీ మనం కార్యక్రమాలు కొన్ని చాలా పెద్ద నృత్యం అవన్నీ కూడా పెట్టుకున్నారు. అన్ని క్యాన్సల్ చేసి సింపుల్గా చేసుకున్నాను. కార్యక్రమం ఇక్కడ జగిత్యాలలో పుస్తక ఆవిష్కరణ చేయడం. రామకృష్ణ గారు 3 దశాబ్దాల పైన నాకు పరిచయం. చాలా మంది అనుకుంటారు డాక్టర్ గారికి రాజకీయాలు వచ్చినాడు. ఒక పుస్తకం చూసి చెన్నై గారు చెప్పి 2 రూపాయలు నాకు పేర్లు రామకృష్ణ ఉన్నాయి. రెండవది ఈ సాహిత్య కార్యక్రమంలో రామకృష్ణ గారు ఒక ప్రొఫెసర్ చెప్పారు. విడిపోయిన కాడ నుంచి కూడా ఏ రకంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. అంటే వెంకటరాజు గారు కావచ్చు, గురిగుణాచార్య గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, చెప్పుకుంటూ కూడా అక్కడ డిగ్రీ రావచ్చు. చాలా మంది అక్కడ కార్యక్రమం వీడికి వచ్చిన తర్వాత కీర్తి జయశేఖర్ అన్నయ్య గారు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానించారు. సాహిత్య యాజ్ ఎ డాక్టరేట్ సార్. సో ఈ రకంగా సాహిత్య కార్యక్రమాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మా సోదరు వాళ్ళు అక్కడ ఉన్నారు, మా మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఆడవాళ్ళ జ్యోతి గారు, ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలాసార్లు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా స్వయానంగా పెద్ద సాహిత్యవేత్తలు కావచ్చు, రచయితలు కాకపోవచ్చు, కానీ కార్యక్రమంలో పాల్గొని ఎన్నో పుస్తకాలు కూడా మా అన్న ఉద్యమ నాయకులు కూడా మా జేడీ గారు అంటారు పుస్తకావిష్కరణ చేశారు. అప్పుడు కూడా మమ్మల్ని అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయించాలి వేదికగా జరుగుతుంది.
ఇలాంటి పుస్తకం ఇక్కడ సమగ్ర స్వరూపం తీసుకునే పుస్తకం వచ్చింది. వచ్చే సందర్భంలో చూస్తుంటే ఇద్దరు చెన్నై గారు ఒక మాట ఉద్యోగంలో పొరపాట్లు పనిచేసినప్పుడు పొరపాట్లు ఉంటాయి, చేయడం ఉండేది ఉంది, చేయడం నల్లగా ఉంది. రచంద్ర గారు మీరు ఇంతగా ప్రోత్సహించి రచయిత తప్పకుండా ఉండేవి వస్తాయి. అందులో పెద్ద విషయం ఉన్నది. వాటి పట్టుకొని మాట్లాడితే కొడుకుంటుంది ఇక్కడ ఇట్లాంటి వాటి గురించి మనం పట్టించుకుంటే చేయలేము, ఈ పుస్తకం రాదు. కాబట్టి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, వాటిని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఒక ఫ్రెండ్స్ కొన్ని తప్పిపోతాయి, కొందరు ప్రముఖుల పేరు కూడా తప్పుకోవచ్చు, కొద్దిగా సంవత్సరం తప్పుకోవచ్చు, కొన్ని అచ్చు తప్పు ఉండొచ్చు, రకరకాలు. కాబట్టి మీరందరినీ కూడా మనసు పూర్తిగా ఈ పుస్తకం తీసుకురావాల్సిన తెలంగాణ మన సారస్వత పరిషత్తులు కావచ్చు, సభ్యులందరికీ, అక్కడ ఉన్న పెద్దలకు, ఇక్కడ ఈ వేదిక పైన ఉన్నవారు, వేదికకు ముందు లేకుండా తెర వెనుక ఉండి పుస్తక రచనలో భాగస్వాములు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మరొకసారి ఈ పుస్తకాన్ని నాచే ఆవిష్కరింప చేయించినందుకు మన రామకృష్ణ గారికి, వారి సహచర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ఇప్పుడే చెప్పిన పేరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన, జిల్లా కేంద్రం కావచ్చు, జిల్లా ప్రజలందరి పక్షాన కళాకారులకు, సాహిత్యవేత్తలు అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టాలి అందరూ. తర్వాత కోర్ కమిటీ సభ్యులు పుక్కట్ల కృష్ణయ్య గారు ఉపాధ్యాయులు వారిని సాధారణంగా వెనుక మీదకి ఆహ్వానిస్తున్నారు. వ్యాసకర్తలు సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారిని వెనుక మీదకి సాధారణంగా తాటికంటి సత్యనారాయణ గారిని వెనుక మీదకి ఆహ్వానిస్తున్నారు. సార్ సార్